కుటుంబముగా చేయడమే కాదు కానీ దేవుడు వారు ఆనందించడానికి ఒక మంచి సంతానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడు అంటాడు, నేను నీ పిల్లలను ఆశీర్వదించేదను, నేను నీ పిల్లలను గణపరచేదను. కాబట్టి చక్కటి పిల్లలను దేవుడు అనుగ్రహించి కీర్తన 147 కీర్తన 13వ వచనంలో ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచినాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. కుటుంబం చేసినాడు, పిల్లల్ని ఇచ్చినాడు, పిల్లల్ని ఆశీర్వదించినాడు, ఇంకా ఆశీర్వదించబోతాడు. ఆశీర్వదించేది ఇంకా చాలా ఉంది. కాబట్టి మెట్టుకు దేవుడు మేలు చేస్తూ వచ్చినాడు. ఏం మేలు చేస్తూ వచ్చినాడంటే 27 సంవత్సరాలు దేవుడు కాపాడుతూ వచ్చాడు. వివాహం జరిగించి దేవుడు జీవిత పాలిభాగస్తులుగా చేసి నేటికి 25 సంవత్సరాలు ముగింపులోకి తీసుకొచ్చాడు. 28వ సంవత్సరంలో ప్రవేశపెడుతూ వచ్చినాడు. దేని వల్ల 28వ సంవత్సరంలో తీసుకొచ్చినాడంటే ఆయన చేసిన ఉపకారం, ఆయన చేసిన మేలు. ఎట్లా అంటే ఆయన దయాదాక్షిణ్యముల వలన, ఆయన దయాదాక్షిణ్యం వలన, ఆయన కృపాతిశయమును బట్టి ఈ 28వ సంవత్సరాన్ని గిఫ్ట్గా దేవుడు అనుగ్రహించాడు. గడిచిన 27 సంవత్సరాలు మనం ఆలోచిస్తే ఒక్కొక్క దినం ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఒడిదుడుకులు, భార్యాభర్తల మధ్యలో, బంధువుల మధ్యలో, కుటుంబాలలో, పనుల్లో, పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో రకరకాల పరిస్థితులు సతమతమవుతూ వచ్చినాయి. అయినా అన్ని పరిస్థితుల్లో ధైర్యం చేయకుండా దేవుడు నిలబెట్టి కాపాడుతూ వచ్చాడు. 27 మెట్లు ఎక్కించాడు. 28వ స్టెప్లో దేవుడు తీసుకొచ్చాడు. ఇది దేవుని యొక్క సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ద్వితీయోపదేశకాండం. ఆ మాట మనం ఎన్నడూ మర్చిపోకూడదు. 11వ అధ్యాయం 12వ వచనం. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు దాని మీద ఉండును. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీవు దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దేశము అంటే మనమే. ఆకాశ వర్ష జలము అంటే ఆశీర్వాదం. కాబట్టి